బీసీలు అన్ని రంగాల్లో ఉండాలని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేష్ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లి మున్నూరు కాపు సంఘం భవనంలోని ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేష్ హాజరై మాట్లాడారు. రాజ్యాధికారం సాధన బీసీలకు అంతిమ లక్ష్యం కావాలన్నారు. అన్ని స్థాయిలలో బీసీల నాయకత్వాన్ని బలోపేతం చేసే దిశగా ముందుకు పోవాలని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేష్ డిమాండ్ చేశారు. రాష్ట్ర నాయకులు వైద్య రాజగోపాల్, రాష్ట్ర మహిళా సభ్యురాలు జంగోని స్వరూప, ఉత్తర తెలంగాణ ఇన్ఛార్జి బుర్రా కుమార్ గౌడ్, మహబూబాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్, కామారెడ్డి బీసీ నాయకులు చింతల తదితర నాయకులు పాల్గొన్నారు. ఏ అవకాశాలు చూసినా పదవులు చూసినా కూడా కేవలం ముఖ్యమంత్రి తన సామాజిక వర్గంతో నింపుకుంటా ఉంటే ఇక్కడ మీరు వచ్చి చేసినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ ఏంటిది? జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారు చెప్తున్నటువంటి సామాజిక న్యాయం ఏంటి? ఈ రాష్ట్రం లోపల మీరు అవలంబిస్తున్నటువంటి సామాజిక న్యాయం, అసలు రాహుల్ గాంధీ గారు చెప్పేటటువంటి సామాజిక న్యాయానికి మీరు అవలంబిస్తున్నటువంటి సామాజిక న్యాయానికి ఏమన్నా పొంతన ఉన్నదా అని చెప్పేసి మేమందరం కూడా చాలా స్పష్టంగా అడుగుతా ఉన్నాం. మరి మీ 42% రిజర్వేషన్ ని ఇస్తా అంటే మాకు నిధులలో కావాలి, కాంట్రాక్టులలో కావాలి, పదవులలో కావాలి, ప్రమోషన్లో కావాలి. ఇవన్నీ మీరు ఇవ్వడానికి ముందుకు రాదు, ఎందుకంటే మీకు మనసు లేదు కదా. ఇవాళ మీరు ఏమంటున్నారంటే ఇవాళ తమిళనాడు అనేది మీ యొక్క మిత్రపక్షం కాబట్టి తమిళనాడు చాలా అంటే చాలా చక్కగా అభివృద్ధి చేస్తుంది, మాది ప్రజాపాలన, మేము ప్రజల కోసం పనిచేస్తున్నాం, మేము బీసీల కోసం పనిచేస్తున్నామని మీరు పూలే ప్రజాపాలన అని చెప్పి ముఖ్యమంత్రి కార్యాలయానికి, ప్రగతి భవన్కి పూలే పేరు పెట్టి తుడుకున్నారు. మీరు ఇంటెలిజెన్స్ ద్వారా గమనించి వాళ్ళు వెంటనే ముందుకు వచ్చి ఒక పార్టీ ముఖ్యమంత్రి ప్రకటిస్తే ఇంకొక పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించింది. సంతోషం. అయితే బీజేపీ పార్టీ ఈ రాష్ట్రం లోపల బలంగా లేకపోవడం కావచ్చు, అదేవిధంగా అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ బీసీలు అగ్రవకరం కావచ్చు, రాహుల్ గాంధీ గారు ముందుకు వచ్చి 42% రిజర్వేషన్ ఇస్తాం, కులగణన చేస్తాం అనేటటువంటి మాటల్ని విశ్వసించినటువంటి బీసీలు, సివిల్ సొసైటీ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడడం వల్ల కాంగ్రెస్ పార్టీ చాలా తక్కువ మార్జిన్తో ఇవాళ బయటపడి అధికారంలోకి వచ్చింది. ఈ విషయం నేను చెప్పడం కాదు, ఆ పార్టీకి సంబంధించిన అధినేత రాహుల్ గాంధీ గారే హైదరాబాద్కి వచ్చినప్పుడు మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నటువంటి విషయం. ఇది వాస్తవంగా కాదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం.